అందరికీ నమస్కారం. కాక్రోచ్ జనతా పార్టీ అంట. ఈ కాక్రోచ్ల మీద హిట్ కొట్టాల్సిన టైం వచ్చింది. జనరల్గా బొద్దింకల లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువనే. మనం హిట్ కొట్టినా కొట్టకపోయినా అవి పోతాయి. వాటికి చాలా తక్కువ ఎక్స్పైరీ డేట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన భారత యువతని, నిరుద్యోగులైనా లేకపోతే ఉద్యోగులైనా ఎవరైనా సరే యువతని బొద్దింకలతో పోల్చాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? సిజేఐ గారు ఆ కామెంట్స్ నిజంగా చేశారా, లేదా దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ నిజమైన బొద్దింకలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతని బొద్దింకలుగా పిలుస్తున్నాయా? బొద్దింకల పని ఏంటండి? కొన్ని బొద్దింకలు ఉంటాయి. ఆ బొద్దింకలు తమకు ఆహారం దొరకకపోతే సాటి బొద్దింకల్ని తినేస్తాయి, బలహీనమైనటువంటి బొద్దింకలు. ఇలా ఈ బొద్దింకల కథలను కొన్ని వందల రకాలుగా చెప్పుకోవచ్చు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైనటువంటి క్యారెక్టర్తో కూడుకున్న బొద్దింకలు ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో వ్యాప్తి చెందుతున్న బొద్దింకల్లో అమెరికా బొద్దింకలు ఉన్నాయి, జర్మనీ బొద్దింకలు ఉన్నాయి, ఆస్ట్రేలియా బొద్దింకలు ఉన్నాయి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ బొద్దింకలు ఉన్నాయి, చైనా బొద్దింకలు కూడా ఉన్నాయి. నిజానికి చైనాలోనే బొద్దింకలకు చాలా డిమాండ్. ప్రత్యేకించి ఫార్మ్స్ పెట్టి మరీ వాటిని నడుపుతూ ఉంటారు. ఎందుకు అంటే అది ఒక ఫేవరెట్ ఫుడ్ వాళ్ళకి. అయినప్పటికీ అక్కడి నుంచి కొంత ఇంపోర్ట్ చేయబడినటువంటి లేదా సేమ్ క్వాలిటీస్తో ఇక్కడే కొత్త మానవ రూపంలో ఉన్న బొద్దింకల్ని తయారు చేయడంతో చైనా బొద్దింకలు కూడా మన భారతదేశంలోకి వచ్చేసినాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిజ స్వరూపం ఏమిటి, దీని మీద లెఫ్ట్ లాబీ చేస్తున్న విన్యాసాలు ఏంటి? మొన్నటికి మొన్న ఒక పాస్టర్ అడవిలో అరుపులో ఒక సినిమా తీశాడు కదా, ఒక్క రోజులోనే నిజాలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. అలా ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటిదే, అడవులో అరుపులు లాంటిదే. ఈ లెఫ్ట్ లాబీకి ఇంకే ఆహారం లేక బొద్దింకలను తింటా ఉన్నాయి, లేదా అవే బొద్దింకలుగా మారిపోతా ఉన్నాయి. ఒకసారి మనం గమనించాలి ఓవరాల్ గా ఏం జరిగింది అనేది. మే 15వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్, ఒక జూనియర్ అడ్వకేట్ సంబంధించినటువంటి విచారణ ఏదో నడుస్తుంది. ఆ పిటిషన్ మీద సిజేఐ మాట్లాడారనమాట. యాక్చువల్గా ఎవరైతే పిటిషన్ వేశాడో అతను నాకు ఒక సీనియారిటీ హోదా కావాలి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానని మొత్తానికి ఏదో టెక్నికల్గా అతను తన పిటిషన్లో తన వాదనల్ని వినిపిస్తూ ఉన్నాడు. కానీ అతనికి నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయి తప్ప అతను అర్హుడు కాదు, సీనియారిటీ పొందడానికి అర్హుడు కాదు అనే చర్చల్లో భాగంగా నీవు ఇలాంటి విలువలు లేనటువంటి పిటిషన్లు వేసి కోర్టు యొక్క సమయాన్ని వృధా చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? నీలాంటి నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉండేవాళ్ళు లేదా నీలాంటి నకిలీ సర్టిఫికెట్లతో కూడుకుని ఉన్న వాళ్ళు నిరుద్యోగులమని చెప్పుకునే వాళ్ళే బొద్దింకలు, ప్రాణజీవులు. మీకు ఇంకేం పని ఉండదు. మీరేమంటారు, ఆర్టీఐతోనో లేకపోతే నిరసనల పేరుతోనో సోషల్ మీడియాలోనో జర్నలిస్టుల ముసుగులోనో మీరందరూ కూడా ఈ దేశం మీద ఎక్కడో ఒక చోట రాళ్ళేస్తా ఉంటారు, బురజల్లుతా ఉంటారు. మీ వలన టైం వేస్ట్ అవుతోంది తప్ప ఒక్క రూపాయి ప్రయోజనం లేదు. అసలు నువ్వు అడ్వకేట్ అవ్వడానికి అర్హుడు కాదు అని అక్కడ జరిగినటువంటి ఒక అంతర్గత చర్చ లాంటిది. అక్కడ బొద్దింక అనే పదాన్ని తీసుకొచ్చి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతని అన్నట్లుగా మార్చినటువంటి వ్యక్తి ఎవడు అంటే కేజ్రీవాల్ దగ్గర గతంలో సోషల్ మీడియా వింగ్ లో పనిచేసినటువంటి అభిజిత్ డీప్కే. ఆ పేరులోనే డీప్కే ఉంది. అంటే ఎంత డీప్ గా అని అర్థం కాదు, ఎంత డీప్ స్టేట్ నుంచి లింకులు ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఈ డీప్కే క్రియేట్ చేసినటువంటి వ్యంగ్యపూరితమైన పేజీలు సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఓవర్ నైట్ లో మిలియన్స్ ఫాలోవర్స్ రావడం వెనుక ఆర్గానిక్ గ్రోత్ ఉందని ఎవరైనా అనుకుంటారా? ఇఫ్ దట్స్ ట్రూ, రాహుల్ గాంధీ పేజ్ పాపులర్ అవ్వాలిగా. సేమ్ ఐడియాలజీ కదా. ఇక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఐడియాలజీని కూడా నేను మొత్తం చెప్తాను. అది మేనిఫెస్టో ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. ఇక ఈ వ్యక్తి, ఈ నిద్రమోహనుడు ఉన్నాడు కదా, వీడు అభిజిత్ డీప్కే అనమాట. వీడు బయట దేశంలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉండి భారతదేశంలో ఉండి యువతను రచ్చగొడతా ఉంటాడు. ఏమన్నా అంటే జంజిల్లాగా రోడ్ల మీదకి వచ్చేయండి, శ్రీలంకను తగలెట్టేసినట్టు, బంగ్లాదేశ్ నేపాల్ని తగలెట్టేసినట్టు భారతదేశంలో తగలబెట్టేయాలి యువత. భారతదేశాన్ని, భారతీయ యువత తగలబెట్టేయాలి. అది నిరుద్యోగం పేరిట లేకపోతే కరప్షన్ పేరిట ఏదో ఒకటి మొత్తానికి సాకు చూపించి తగలెట్టేయాలి. అలా ఈ భారతదేశంలో అస్థిరమైనటువంటి పరిస్థితులు వస్తే తప్ప తమ రాజకీయ మనుగడ లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి ప్యాకేజీకి అర్థం ఉండదు అనే ఉద్దేశంతో ఇలాంటి టూల్ కిట్ గ్యాంగులు ఎప్పటికప్పుడు బయటకు రావడం మనం చూస్తున్నాంగా. గతంలో రాలా గ్రెటా థన్బర్గ్ అనే టూల్ కిట్, ఇప్పుడు కొత్తగా వీడెవడు
వీడు కూడా టూల్ కిట్ గ్యాంగ్ లోనే ఉన్నటువంటి వ్యక్తే. వీడు అని ఎందుకు అంటున్నానంటే, వీడు మన ఆర్టికల్ 370ని వ్యతిరేకించాడు, కశ్మీర్ ని భారతదేశంలో భాగంగా చూడలేకపోయాడు, వేర్పాటువాద ధోరణిలో పోస్టులు పెట్టాడు. ఉమర్ ఖలీద్, ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్నటువంటి ఉమర్ ఖలీద్, అదే కదా ఆరోపణ ఆయన పైన. జైల్లో మొన్న ఇంటరిం బెయిల్ 3 రోజులు లభించింది. ఆ ఉమర్ ఖలీద్ ని సాఫ్ట్ కార్నర్ లో చూపించే ప్రయత్నం చేస్తూ మాట్లాడాడు. అరే నువ్వు దేశం రారా, భారతదేశం వచ్చి నువ్వు ఏదో పార్టీ పేరు పెట్టావు కదా, నిజంగానే నీ మీద యువత అంత ప్రేమను చూపిస్తా ఉంటే వచ్చి ఇక్కడ ఏదో పెద్ద పోటువేళ్లాగా పొడుగురా అని చెప్తే, లేదు లేదు ఉమర్ ఖలీద్ని ఏం చేశారో చూశారు కదా. ఉమర్ ఖలీద్ ఏం చేశాడని అతని మీద ఉపప్రయోగం జరిగింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడనే కదా వేర్పాటువాద స్పీచ్లు ఇచ్చాడు కదా ఆ రోజు. ఇప్పటికీ ఉన్నాయిగా ఆ స్పీచ్లు, మీకు వినిపిస్తాను, లైవ్ లోనే ఇవన్నీ కూడా వినిపిస్తాను. అలాంటి వ్యాఖ్యలు చేసిన వాడిని ఆజాదీ పేరిట అక్కడ ఎన్నో హత్యలు జరిగాయి ఢిల్లీలో, షాహీన్ బాగ్ అల్లర్లలో కానీ వాటి వెనుక వాడు ఉన్నాడేమో అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జైల్లో ఉన్నాడు. అలాంటి ఉమర్ ఖలీద్తో నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు అంటే నీ మైండ్ సెట్ కూడా అది. మరి నీలాంటి వాళ్ళని ఏం చేయాలి, లోపలే వేయాలి. ఇప్పుడు ధ్రువరాతి అని ఒక జర్మన్ కాక్రోచ్, అదే జర్మన్ వ్యక్తి ఉన్నాడు, వాడు కూడా కాక్రోచ్కి సపోర్ట్ చేశాడు కాబట్టి జర్మన్ కాక్రోచ్ అని అంటాను. వీళ్ళందరూ కూడా బొద్దింకలుగా తమను తాము పిలుచుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతవరకు ఓకే, నేను పిలుస్తా అరే బొద్దింక అని, అరే బొద్దింక ధ్రువరాతిగా, అరే ఇక్కడ తులసి చందు కూడా బొద్దింక అనుకుంది తనకు తాను, అందుకే తులసి చందు ఒక బొద్దింక నా దృష్టిలో. ఇంకెంతమంది బొద్దింకలు తయారవుతున్నారు నేను ఇంత వీడియోలు చూడలేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసి యువతను బొద్దింకలతో పోలుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇకపైన నేను బొద్దింక జర్నలిస్ట్నే అంటాను. నేను బొద్దింక తులసి చందు, బొద్దింక మెహువా మీడియా, ఇంకెవరు బొద్దింక, ఇంకెవరు ఉంటే వాడు బొద్దింక, ఈ అభిజిత్ డీపీకే. ఏది బొద్దింకలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు, భారతదేశాన్ని కొరికేద్దాం అనుకుంటున్నారా? ఒక్క హిట్ కొడితే చాలు స్మాష్ అయిపోతారు, మంటలు పుట్టి మరి ఎక్కడ గల్లంత అయిపోతారు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతారు. నాటకాలు చేస్తున్నారా? ఈ దేశాన్ని ఏ విధంగానైనా సరే అస్థిరపరచాలని కుట్రలు పన్నుతున్నారా? మీకు జెన్యూన్గా ఎస్, ఈ భారతదేశంలో విపక్ష లోటు ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని కరెక్ట్ గా ప్రశ్నించేటటువంటి పార్టీ లేదు ఈ దేశంలో. విపక్ష లోటు ఉంది. గతంలో నరేంద్ర మోదీ గారే చెప్పారు. దాన్ని భర్తీ చేయడానికి జెన్యూన్ గా ఎవరన్నా ముందుకు వస్తే, వాళ్ళు యువత అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనమంతా ఉన్నాం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ముసుగులో వచ్చినటువంటి ఇలాంటి డకాయిట్ గాళ్ళకి సపోర్ట్ చేసింది భారత్ అనుకుంటున్నారా? కానే కాదు. ఈ పేజ్కి, ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్కి మొన్నటి వరకు 22 మిలియన్ల ఫాలోవర్ ఉండి ఇప్పుడు తగ్గుతా ఉంది 21.8 మిలియన్ల ఫాలోవర్లలో. లేదా ట్విట్టర్లో కొన్ని అనలిటిక్స్ బయటకు వచ్చినాయి. పాకిస్తాన్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, లేదా ఇతర యాంటీ భారత్ నుంచి ఫాలో అవుతున్నటువంటి వేరే దేశాలు ఉంటాయి కదా, అక్కడి నుంచే ఫాలోవర్స్ సంఖ్య 80% దాకా ఉంది. మన భారత్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది, 8-9 లక్షలు అంతే. మిగతా అంతా కూడా స్క్రాప్ అంటే ఏంటి? యాంటీ భారత్ గ్యాంగ్. దీంతో మనం ఇటు చూపించేసి ఆ మొత్తం ఏంటది, భారతీయ జనతా పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి, 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ యొక్క పేజ్ని క్రాస్ చేసేసింది. మళ్ళీ ఇంకొక పిలుపునిచ్చాడు ఈ నద్రమోహనుడు, ఒక పిలుపునిచ్చాడు. ఏమిటంటే భారతీయ జనతా పార్టీ పేజెస్ ని మనం అన్ఫాలో కొట్టాలి. అంటే నీకు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే దేశస్తులు. వాళ్ళు ఎలాగో భారతీయ జనతా పార్టీని ఫాలో అవ్వరు. అన్ఫాలో కొట్టాలంటే భారతీయులు కొట్టాలి. వీడు అలా అన్నాడని చెప్పేసి ఏమైందంటే, భారతీయ జనతా పార్టీ 8.8 ఉండే ఇప్పుడు 9 మిలియన్లు దాటింది. ఎవరికి తెలియని వాళ్ళకి కూడా భారతీయ జనతా పార్టీకి గురించి తెలిసింది. సోషల్ మీడియాలో అన్ని పార్టీలను ఫాలో అవ్వాలన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? నరేంద్ర మోదీ గారిని అన్ఫాలో చేయండి. నరేంద్ర మోదీ 100 మిలియన్లు దాటేసి ఇప్పుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రపంచ దేశాధినేతల్లోనే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన అన్ఫాలో చేయండి అని వీడు చెప్తే, వీడి పేరెంట్స్ అసలు మాకు ఇంట్రెస్ట్ లేదు, అదిగోండి ఇక్కడ న్యూస్ ఉంది, we do not want him in politics. Parents of కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ డీప్కే ఫియర్ అరెస్ట్. వాడిని ఎక్కడ లోపల అరెస్ట్ చేసేస్తారని చెప్పేసి తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. తల్లిదండ్రుల బాధ అలా ఉంటుంది. మరి వీడు ఎవరికో పావుగా మారి లేదా ఎవరికో లొంగిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి దేశ ప్రజలని, యువతని బొద్దింకలతో పోలుస్తారు. మీరు బొద్దింకలే. మీ బతుకులు, మీ క్యారెక్టర్ అంతా బొద్దింక లక్షణాలతో కూడుకున్నదే. గబ్బు బొద్దింకలు మీరు. రకరకాల దేశాలతో మిళితమైపోయిన జీన్స్ తో కూడుకున్న బొద్దింకలు మీరు. మిమ్మల్ని బొద్దింకలు అనుకోండి, దేశ యువతను బొద్దింకలు అండి. మీరెవర్రా? ఇంత పొడు వీడియోలు చేస్తారు. ఏమి దేని దేశంలో ఇంకా ప్రయోజనకరమైనటువంటి అంశాల మీద వేటి మీద స్పందించారు మీరు? అభినయ్ దర్శన్ గారు అడవుల అరుపులు తీసాడు, ఏం మాట్లాడలేదు మీరు? అడవుల అరుపులు సినిమా మీద రివ్యూ ఏది మీది? ఇంతవరకు మాట్లాడలా.